గత 10 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న హమాస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్లో ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. మరోవైపు హమాస్ కూడా తమ అధినేత చనిపోయిన విషయాన్ని ధృవీకరించింది. మంగళవారం ఉదయం జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. టెహ్రాన్లోని ఇస్మాయిల్ హనియా నివాసంపై దుండగులు దాడికి తెగబడ్డారని పేర్కొంది. ఇది ఇజ్రాయెల్ దాడిగా హమాస్ అభివర్ణించింది. ఈ దాడిలో హనియా, ఆయన బాడీగార్డు కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికొచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఇరాన్ దర్యాప్తు చేపట్టింది. అయితే 1962లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో హనియా జన్మించాడు. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్లో చేరాడు. 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్కు అత్యంత సన్నిహితుడైన హనియా రాజకీయపరమైన సలహాలిస్తూ ఆయనకు కుడిభుజంగా మారాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన తర్వాత హమాస్లో కీలక పాత్ర పోషించాడు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా పట్టీని పాలించాడు. అయితే 2007 జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించడంతో నాటి నుంచి గాజాలో ఫతా హమాస్ యుద్ధం జరుగుతోంది. 2017లో హమాస్ చీఫ్గా ఎన్నికవగా ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో గాజా పట్టీని వీడి అప్పటి నుంచి ఖతర్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా 3 కుమారులు, 4 మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది.